సార్ ప్రధానంగా మీరు కూడా అబ్జర్వర్గా జూబ్లీస్లో కూడా తిరుగుతున్నారు. అయితే తాజాగా ఒక కీలకమైన అంశం వచ్చింది. బీఆర్ఎస్ అయితే మాత్రం ఓట్ చోరీ కాంగ్రెస్ చేస్తుంది. ఒకే ఇంట్లో దాదాపు 50 ఓట్లు ఎట్లా ఉంటాయి, ఒకే ఇంట్లో 30,000 ఓట్లు ఎట్లా ఉంటాయి, చాలా ఓట్లు అయితే ఉంటున్నాయి. నిజంగా ఒకవైపు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పిలిపిస్తుంటే ఇక్కడే ముందు ఓట్ చోరీ జరుగుతుందని కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? మనం ఈ విషయాన్ని ప్రశాంతంగా గమనించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఈరోజు జూబ్లీస్ ఎలక్షన్స్ ఏవైతున్నాయో అవి 2023 ఎన్నికల నోటిఫికేషన్ ఏదైతుందో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అప్పుడు తయారు చేయబడ్డ ఓటర్ లిస్టు ఆధారంగా నిర్వహించబడుతున్నాయి. 2023లో అధికారంలో కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉంది. కాబట్టి ఎన్నికల లిస్టు తయారీ ఏదైతుందో దానికి సంబంధము ఉంటే బీఆర్ఎస్కి ఉంటుంది, లేదా బీజేపీకి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అప్పుడు అక్కడ ప్రతిపక్షంలో ఉంది, అప్పుడు ఇక్కడ ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బేసికల్గా బ్లేమ్ చేయాలనే ఆరోపణ ఏదైతుందో అదేమవుతుందంటే సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమవుతుందో అది జరిగే అవకాశం ఉంటుంది. ఈరోజు పాపం బీఆర్ఎస్ యొక్క భయం ఏంటంటే గల్లీ గల్లీ మే షౌర్ హే, నవీన్ యాదవ్ కా జీత్ హే. అంటే ప్రతి గల్లీ ఏం చెప్తా ఉందంటే ప్రతి గల్లీలో వచ్చే నినాదం ఏంటంటే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలవబోతున్నానని. కాబట్టి మనకి నవీన్ యాదవ్ గారి గెలుపును తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ గెలుపు వేవులను చూసి బెంబేలెత్తిపోయి బీఆర్ఎస్ ఒక అబద్ధ ప్రచారం చెప్పింది. నేను బీఆర్ఎస్ను ఛాలెంజ్ చేస్తున్నాను. బీఆర్ఎస్ను నేను బేసికల్గా ఈ మీడియా ద్వారా నేను వాళ్ళకు చెప్తున్నాను, నిజంగా ఎన్నికల లిస్టులో అవకతవకలు ఉంటే వెంటనే పోయి కేంద్ర ఎన్నికల సంఘానికి అప్పీల్ చేయండి. నిజంగా ఇంకా ఆనెస్ట్గా మాట్లాడాలంటే ఆ రోజుల్లోనే గోపీనాథ్ గారి మీద ఉన్న స్వర్గీయ గోపీనాథ్ గారి మీద ఉన్న ఆరోపణ ఏంటంటే అనేక మంది సినిమా కార్మికులను పట్టుకొచ్చి ప్రధానంగా జూబ్లీస్లో ఓటర్గా నమోదు చేశాడన్న ఆరోపణలు ఆయన మీద ఉన్నాయి. అవి నిజమేంతో అబద్ధమేంతో అనేది కేంద్ర ఎన్నికల సంఘము రాష్ట్ర ఎన్నికల సంఘం నిగుదేలా. అవి అక్కడ జనంలోకి పోయినప్పుడు జనం చెప్తున్న అభిప్రాయాలు అవి. కాబట్టి 2024లో అధికారంలోకి వచ్చిన మేము 2023 చివరంటే దాదాపు 2024 అధికారంలో వచ్చిన మాకు ఎన్నికల లిస్టుతో సంబంధం ఉండదు. మేము కొన్ని సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా కొత్త ఓటర్లను నమోదు చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలోనే అక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ గారు కానీ మిగతా రాజకీయ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ ప్రయత్నం చేసింది. మరి వాళ్ళు చెప్తున్న ఓటర్ లిస్టు సంబంధించిన వివరణ ఈరోజు ఎన్నికల సంఘం క్లియర్గా చెప్పింది. అక్కడ ఒకప్పుడు అక్కడ ఆ ఓట్లు ఎందుకు ఉండే అన్న వివరణ కూడా ఇచ్చింది. ఆ వివరణతో సంతృప్తి చెందకుంటే కేంద్ర ఎన్నికల సంఘంకో రాష్ట్ర ఎన్నికల సంఘంకో పోయి ఫిర్యాదు చేసే బాధ్యత ఎవరికి ఉందంటే బీఆర్ఎస్కి ఉంది. ఆ బాధ్యతను మర్చిపోయి ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్న నిజాన్ని జీర్ణం చేసుకోలేకుండా బీఆర్ఎస్ బెంబేలెత్తిపోయి వాళ్ళు నేల మీద ఆకాశం మీద సాము చేయలేకుండా మధ్యన సాము చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు వాళ్ళ యొక్క మాటలు విశ్వసించే అవకాశం ఉండదు. సార్ ఒకవేళ బీఆర్ఎస్ఏ ఆ ఓట్లు చేయించింది అనుకుంటే, ఒకవేళ మాగంటి కానీ అప్పుడున్న పరిస్థితి చేయించింది అనుకుంటే, ఒకవేళ ఇలాంటి అంశాలు కానీ ఆరోపణలు కంప్లైంట్ ఇచ్చినప్పుడు భూమరంగా వాళ్ళకి నష్టమయ్యే అవకాశం కూడా ఏ ధైర్యంతో వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది? అప్పుడు బీఆర్ఎస్కి గ్రౌండ్ రియాలిటీ తెలియట్లేదు. వాళ్ళు గ్రౌండ్ వదిలిపెట్టి చాలా కాలమైంది. వాళ్ళ నాయకులు హైదరాబాదు, ట్విట్టరు, సోషల్ మీడియా దాటి ప్రజల్లోకి పోవడం మానేసి చాలా కాలమైంది. ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకులు కొంతమంది మేము ఇంకా అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారు. అందుకోసం వాళ్ళు ఏమనుకుంటారంటే భ్రమల్లో గెలుస్తాం అనుకుంటున్నారు. భ్రమల్లో ఎప్పుడు గెలవరు, వాస్తవాల మీద గెలవాలి. మేము గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి ప్రజలు మాతో ఉన్నారు. వాళ్ళు ప్రజల్లోకి పోలేని వాళ్లకు అబద్ధాలను నిజాలుగా మార్చి గోబెల్స్ ప్రచారాన్ని కనుక చేస్తే ఒక అబద్ధాన్ని పదే పదే మాట్లాడితే నిజమైద్దని నానుడు ఏదైతుందో అది నిజమవుద్దనుకుంటున్నారు. అబద్ధమే ఉంటుంది. రేపు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో భారీ మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ సీట్ కైవసం చేసుకోబోతుంది.